सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. మనలో చాలామంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. తలనొప్పికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా అత్యధికులు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ విధంగా మైగ్రేన్ తలనొప్పి వాళ్ళ కోసమని ఒక చిన్న చిట్కా తీసుకుని వచ్చానండి. ఇది కేవలం నా యొక్క అనుభవంతో నేను తెలుసుకున్నదే తప్ప దీనికి ఏ విధమైనటువంటి వైద్యపరమైన సూచనగా మీరు తీసుకోకూడదు. ఇది అనుభవంగా నేను తెలుసుకున్నటువంటిది. ఏమిటి అనంటే, సహజంగానే తలనొప్పి అనేది అనేక కారణాల వల్ల వస్తూ ఉన్నప్పటికీ కూడా మనకు శ్వాస తగ్గినప్పుడు, ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు తలనొప్పి వస్తుంది అనేది నా యొక్క అనుభవంలో తేలింది. తలనొప్పికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆక్సిజన్ కొరత వల్ల, అంటే శరీరానికి కావలసినంత ప్రాణవాయువు అందకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో పూర్తిగా శ్వాస తీసుకోకపోవడం వల్లే తలనొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏమిటి అనంటే కనుక, కాసేపట్లో తలనొప్పి వస్తుంది అని కూడా అర్థమైపోతుంది. ముందు తలనొప్పి ప్రారంభమయ్యే సమయం అర్థమైపోతుంది, సందర్భం అర్థమైపోతుంది, ఎందుకు వస్తోందో కూడా అర్థమైపోతుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలి అనంటే ఏమీ లేదు, చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చుండిపోండి, లేదా సుఖాసనంలో కూర్చోండి, లేకపోతే ఎక్కడుంటే అక్కడే కుర్చీలో ఉంటే కుర్చీలోనే కూర్చుండిపోండి. కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకున్న శ్వాసను కాసేపు నిలిపి ఉంచండి. 5 సెకండ్ల నుండి 10 సెకండ్ల మధ్యలో నిలిపి ఉంచిన తరువాత మళ్ళీ శ్వాస విడిచిపెట్టేసేయండి. ఈ విధంగా దీర్ఘంగా తీసుకోవడము, కాసేపు నిలిపి ఉంచడము, ఆ తర్వాత విడిచిపెట్టేయడము, దీనికే ప్రాణాయామం అని పేరు. సాధారణంగా అందరూ ప్రాణాయామం అనేసరికి అదేదో ప్రత్యేక విధానము అని, చేతిని ఈ విధంగా పెట్టాలి అని, అది కూడా పెట్టాలి, అది వేరే సందర్భం. కానీ ఇక్కడ మాత్రము చక్కగా పూర్తిగా దీర్ఘ శ్వాస తీసుకోవడము, తీసుకున్న శ్వాస ఊపిరి నిలిపి ఉంచడము, ఆ తర్వాత ఎంత సమయంలో తీసుకుంటే అంతే సమయంలో విడిచిపెట్టడం. అంటే వేగంగా తీసుకుని మెల్లగా వదలడము, మెల్లగా తీసుకుని వేగంగా వదలడము చేయకూడదు. ప్రాణాయామము అనంటే సమశ్వాస, ఎంత తీసుకుంటే అంతే వదలాలి, ఎంతసేపు తీసుకుంటే అంతసేపే వదలాలి. ఈ విధంగా 8 సార్లు చేస్తే చాలు, తలనొప్పి తగ్గిపోతుంది, రాబోయే తలనొప్పి ఆగిపోతుంది. మీరు కూడా ప్రయత్నం చేసి మీకు తగ్గిందో లేదో, ఇది నిజమో కాదో కామెంట్ చేయండి తప్పకుండాను. నేను ఒక్కసారి మీకు చేసి చూపిస్తాను. ఈ విధంగా 8 సార్లు చేయాలండి. చేస్తే తప్పక మైగ్రేన్ తలనొప్పి కానీ, ఇతర తలనొప్పులు కానీ, సాధారణంగా వచ్చే తలనొప్పిలో ఇందాక చెప్పుకున్నట్లుగా ఆక్సిజన్ మన శరీరానికి సరఫరా తగ్గడం వల్ల వచ్చింది అని మనం తీర్మానం చేసుకుంటే కనుక మనం ఈ విధంగా బయటపడవచ్చు. నాకు తెలిసి 98% తలనొప్పులు ఈ కారణంతోనే వస్తాయని నేను నమ్ముతూ ఉన్నాను. స్వస్తి.